అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ విముక్తి. రచయిత కె తాయారమ్మ గారు. ఇక కథలోకి వెళితే, విత్తొకటి వేస్తే మొక్కొకటి మొలుస్తుందా? బాజా భజంత్రీల మధ్య, పెళ్ళి హడావిడి మధ్య, ఆ జన సందోహంలోంచి అలా అలా గాలిలో తేలి వచ్చి సౌజన్యమూర్తి గారి కర్ణపుటాల్ని తాకింది ఆ మాట. చివుక్కుమంది ఆయన మనస్సు. ఒక్కసారి పెళ్లి మంటపం వైపు చూశారు. పెళ్ళికొడుకు హోదాలో పెళ్లిపీట మీద కూర్చొని ఉన్నాడు శివతేజ. ఏ భావం ద్యోతకం కావడం లేదు అతని ముఖంలో. పురోహితుడు పెళ్లి మంత్రాలు ఉచ్చరిస్తున్నాడు. ఇంకా పెళ్లి కూతుర్ని తీసుకురాలేదు. మరొక్కసారి శివతేజ ముఖంలోకి చూశాడు. భావాల కందని భాష, భాష కందని భావం తనది. మరి శివతేజ? అతడు కూడా పెద్దల మాటకి తల వంచాడా? శివతేజ ఎవరు? తన కొడుకు తేజ. తన అమాయకత్వం, తన తెలివి తక్కువతనం, తన బలహీనత, వ్యక్తిత్వం లేని తన మనుగడ, ఇవన్నీ సంతరించుకు పుట్టాడా తేజ? అందుకేనా ఈ మాట, విత్తొకటి వేస్తే మొక్కొకటి మొలుస్తుందా? నవ్వులు, అవహేళనలు, వీటి మధ్య అతని గురించి తనకే చిరాకుగా ఉంటోంది. జీవితం సంఘర్షణమయం. మందపాటి కళ్ళద్దాలు, కొంచెం పలచబడుతున్న జుట్టు, ఖరీదైన పంచె, సిల్కు లాల్చి, జరీ కండువా, ఖరీదైన వాచి, ఉంగరాలు, మెడలో గొలుసు. ఇది సౌజన్యమూర్తి గారి మూర్తిమత్వం. అయినా ఏదో వెలితి, ఏదో నైరాస్యం. కిసుక్కున నవ్వులు. అటువైపు చూశాడు. అందరి మధ్య వరూదిని. వయస్సుని దాచుకోవాలనే ప్రయత్నంలో వరూదిని. పరిసరాలని లెక్కచేయని వరూదిని. స్లీవ్లెస్ బ్లౌజు, పలుచని విదేశీ చీర, భుజాల వరకు వేలాడుతున్న అమెరికన్ డైమండ్స్ లోలాకులు, బాబ్డ్ హెయిర్, రోజ్ పౌడర్, లిప్స్టిక్. స్నేహితుల మధ్య నిలబడి కూల్ డ్రింకు తాగుతోంది వరూదిని. జుగుప్సతో పాటు మనస్సు కూడా కలుక్కుమంది. ఇన్నాళ్ళ తన సంసార జీవితం ఎలా గడిచింది? నిరాశ, నిస్పృహల మధ్య వరూదిని అజమాయిషి అధికారం క్రిందపడి నలిగిపోయింది. ధనదర్పం కింద కర్కశంగా నేల ఖర్చుకుపోయింది. తాను భర్త స్థానంలో ఉన్న ఓ మృణ్మయ శిల్పం. రేపు తేజ జీవితం కూడా ఇంతేనా? హాయ్ వరూదిని, నీ సుపుత్రుడికి తండ్రిగారి పోలికే వచ్చినట్టుంది. ఇంకో వరూదిని జీవితం సుఖమయం. 6 ఏళ్లు అమెరికాలో ఉండి ఇండియా తిరిగి వచ్చిన అఖిలాండేశ్వరి అంది. ఆ గొంతులో జలసి తొంగి చూసింది. వరూదిని కళ్ళల్లో ఎరుపు రంగు కదలాడింది. నా కోడలు వరూదిని కాదు, సీత. నా కొడుక్కి ఎవరి కింద లొంగి ఉండవలసిన అవసరం లేదు. నా కొడుకు ధనాధిపతి, ఈ సంపదకి వారసుడు. నా కోడలు నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చింది. నేను ధనంలో పుట్టాను, ధనంలో పెరిగాను, ధనంలో మునిగి తేలుతున్నాను. నాతో సాటి ఎవరికీ లేదు. అహం, దర్పం, నిర్లక్ష్యం నర్తించాయి ఆ కంఠస్వరంలో. చాముండేశ్వరి కోపం గొంతులోనే దాచుకుంది. వరూదిని స్నేహం ఆమెకు స్టేటస్ సింబల్. హలో వరూదిని, ఎవరో పిలవడంతో అటు నడిచింది వరూదిని. పెళ్లి కూతుర్ని తీసుకురండి, పురోహితుడు అరుస్తున్నాడు. ముత్తైదువలు పెళ్లి కూతుర్ని వెంట పెట్టుకొచ్చారు. నవవధువు ప్రమద పెళ్లిపీటల మీద కూర్చుంది. అటువైపు చూశాడు సౌజన్యమూర్తి గారు. గూడు కట్టిన నైరాస్యం తొంగి చూస్తోంది పెళ్లి కూతురు ముఖంలో. కొంచెం దగ్గరగా నడిచాడాయన. ఆమె ఏడ్చిందనడానికి గుర్తుగా కాటుకతో కూడిన కన్నీటి చారికలు. ఆమె తల నిమరాలని, ఆమె అంతరంగపు లోతులు తెలుసుకోవాలని ఓ వింత జిజ్ఞాస. కానీ అదెలా సాధ్యం? ఆ ఇంట్లో తన స్థానం ఏమిటి? కొడుకు గురించి తెలుసుకోగలిగాడా? కాబోయే కోడలి గురించి తెలుసుకోవడానికి? వేదాంతంతో కూడిన నవ్వు వెలిగింది సౌజన్యమూర్తి గారి పెదాల మీద. మరొక్కసారి పందిరంతా కలయజూశారు సౌజన్యమూర్తి గారు. ఓవైపు అగ్రాసనం మీద కూర్చొని ఉంది మీనాక్షిదేవి గారు. పెళ్ళికొడుకు అమ్మమ్మ హోదాలో. కట్నం లేకుండా పేదింటి పిల్లని చేసుకున్నారన్న ప్రశంసల మధ్య. పేద పిల్లకి మనసు ఉండదా? ఉండకూడదా? కళ్ళద్దాలు తీసి ఓసారి తుడిచిపెట్టుకున్నాడు. ఈనాడు పేద పెళ్లికూతురు స్థానంలో ప్రమద, ఆనాడు పేద పెళ్ళికొడుకు స్థానంలో తను. డబ్బులో ముంచేయాలని, సంఘంలో హోదాని పరపతిని పెంచాలని
నానమ్మ తాతయ్యల ఆలోచన తన మెడలు వంచింది. సంఘంలో మిగిలిన వాటి స్థానం ఎలా ఉన్నా తను మాత్రం వరూధిని భర్తగా మిగిలాడు. ఆ ఇంటి పెంపుడు కుక్క తను. అమాయక చక్రవర్తి ఈ సంఘంలో ఎలా బ్రతుకుతావు? లేని పెద్దరికాన్ని తెచ్చిపెట్టుకుంటూ అమూల్య. ఆ మందలింపు మనోజ్ఞం. అందులో అవహేళన లేదు, ఆరాధన నిబిడీకృతమై ఉంది. అమూల్య జ్ఞాపకం ఓ తీయని స్పందన. బ్రతుకు చేదు మాత్రం మింగించినా ఆ జ్ఞాపకమే తనని ఊరడిస్తోంది. కాలగర్భంలో యుగాలు కలిసిపోయాయి. ఇప్పుడు అమూల్య. ఊహకందని ప్రశ్న. సౌజన్యమూర్తిగా ఎవరో పిలిచారు. ఆ హడావిడిలో జ్ఞాపకాలు చెల్లాచెదురయ్యాయి. పెళ్లిపీట దగ్గరగా నడిచాడు. మరొక్కసారి పెళ్లికూతురు ముఖంలోకి పరిశీలనగా చూశాడు. ముత్యాల్లా చెక్కిళ్ల మీద జారుతున్నాయి అశ్రుకణాలు. ఆయన మనస్సు కలుక్కుమంది. ప్రమద బలిపశువా? మనిషి స్వేచ్ఛాజీవి కాడా? ఏదో సందర్భంలో బంధింపబడడం శాపం ఏమో. ఒక్కసారి హడావిడి మొదలయ్యింది. మంగళవాద్యాల మధ్య ప్రమద మెడలో పసుపు తాడు బిగుసుకుంది. ఇప్పుడు ఆమె బందీ. మీనాక్షిదేవి గారి కన్నులలో జయించానన్న కాంతి. వరూధిని ముఖంలో ధనదర్పంతో కూడిన అహం. మరొక్కసారి పేదరికం మీద దెబ్బతీసిన అధికార మదం. ఈ ఇంట్లో మరో వ్యక్తి నిర్బంధ జీవనానికి నాంది పలికి కుడికాలు మోపింది. పాదాభివందనం చేస్తున్న కోడల్ని లేవనెత్తి జీవితం ఏమిటి అని ప్రశ్నించుకున్నాడు మొట్టమొదటిసారిగా సౌజన్యమూర్తి గారు తనలో తానే. రేపు ఈ తల్లి మాతృమూర్తి అయ్యి బిడ్డను కంటే మళ్ళీ ఇలాంటి మాటలే వినాలా? కానీ ఈ తల్లి ధనమదాంధురాలు కాదు. నిరుపేద జీవనంలో నుంచి పై అంతస్తుకి బలవంతంగా ఎక్కి వచ్చిన అమాయకురాలు. కొత్త కోడలు ఇంట్లో లక్ష్మిలా కాదు కట్టు బానిసలా తిరుగాడుతోంది. మామయ్య కాఫీ. ఆలోచనల నుండి తేరుకున్నారు సౌజన్యమూర్తి గారు. ఎదుట కాఫీ కప్పుతో మూర్తిభవించిన సౌజన్యంలా ప్రమద. కోడలు ప్రమద. ఒంటి నిండా ఖరీదైన నగలతో కోడలు ప్రమద. ఆమె చేతిలో కాఫీ కప్పు అందుకున్నాడు. ఇన్నాళ్ళకి తనని పట్టించుకునే మనిషి తటస్థపడింది. అమ్మాయి, నీకు ఈ ఇంట్లో ఏ ఇబ్బంది లేదు కదా? మొట్టమొదటిసారిగా నోరు విప్పి ప్రశ్నించే స్థితికి ఎదిగాడు. చిన్నగా నవ్వి వెనుదిరిగింది ప్రమద. పసిపిల్ల అనుకున్నాడు సౌజన్యమూర్తి గారు. నెల రోజులు దొర్లాయి. ఈ నెల రోజుల్లో కొడుకు కోడలు మాట్లాడుకుంటున్నట్లు కానీ వారి సంసార బంధం పటిష్టంగా ఉన్నట్లు కానీ ఆయన అనుకోలేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంటున్నారు. వీళ్ళిద్దరి గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. వృద్ధ జమీందారిని తన తోటి వాళ్లతో మత్తు పానీయాలు పేకాటలతో గడుపుతోంది. చిన్న జమీందారిని వరూధిని క్లబ్బులు, మహిళా మండలులు, ఫంక్షన్లు, ఆడామగా తేడా తెలియని స్నేహాలు, వీటి మధ్య ఊగిసలాడిపోతోంది. రోజులు నిర్లిప్తంగా దొర్లుతున్నాయి. ఏవో సన్నాహాలు, ఇంకేవో ప్రయత్నాలు. కొడుకుని ఎక్కడికో పంపాలన్న తాపత్రయం తనకు తెలియకుండా సాగుతున్నాయి. ఆ రోజు టేబుల్ మీద టిఫిన్ సర్దుతున్న కోడల్ని ప్రశ్నించారు సౌజన్యమూర్తి గారు. అమ్మాయి, నీ భర్త ప్రయాణం ఎంతవరకు? కళ్ళద్దాలు తీసి కండువాతో తుడుస్తూ ఒక్కసారి ఆశ్చర్యంగా చూసి అంతలోనే తల వంచుకొని ప్లేట్లో ఉప్మా పెసరట్టు వడ్డించింది. నీ భర్త నీకేం చెప్పలేదా ప్రమద? ఆమె ముఖంలోకి నిశితంగా చూస్తూ మరోసారి ప్రశ్నించాడాయన. లేదన్నట్టు తల ఊపింది ప్రమద. వింతగా కదిలాయి ఆమె చెవులకున్న డైమండు లోలాకులు. నువ్వు అడగలేదా? ఈ మధ్య సౌజన్యమూర్తి గారిలో కొత్త ధైర్యం చోటు చేసుకుంటోంది. అడిగాను. నవ్వి ఊరుకున్నారు. తర్వాత మా అమ్మగారు చెప్పారు, శివతేజని అమెరికా పంపుతున్నారు. పెదవులు విడి విడనట్టు నవ్వింది ప్రమద. సంగతి అర్థమయ్యింది సౌజన్యమూర్తి గారికి. సంఘంలో స్టేటస్ కోసం కోడల్ని తెచ్చారు. ఇంకా స్టేటస్ పెంచడం కోసం స్టేట్స్కు పంపుతున్నారు. ఇదో చదరంగం. తాము పావులు. ఏ గడిలోకి నప్పితే అక్కడికి చేరతాయి. మరొక్కసారి ప్రమద ముఖంలోకి చూశారు సౌజన్యమూర్తి గారు. అనిర్వచనీయమైన నైరాస్యం ఏదో గూడు కట్టుకొని ఉంది ఆమె ముఖంలో. అసలు ప్రమద హృదయంలో తేజాకి స్థానం ఉందా? అడగాలనుకున్న ప్రశ్న పెదాలు దాటి బయటికి రాలేదు. ఇప్పటికీ తేజ అంతరంగం తనకి అవగతం కాదు.
తన కొడుకు తనలా కాకూడదని 1000 దేవుళ్ళకి మొక్కాడు. అనుకున్న రోజు రానే వచ్చింది. తేజ అమెరికా వెళ్ళిపోయాడు. అమ్మమ్మల ముఖాలలో కొట్టొచ్చిన కాంతి ద్యోతకమవుతోంది. నాన్న, నేను వెళ్ళొస్తాను తేజ చెప్పాడు. తాను నిర్లిప్తంగా ఉండిపోయాడు. ఆ ఇంటి కోడలు తనలాంటి మరో మట్టి బొమ్మ చేష్టలు దక్కి చూస్తూ ఉండిపోయింది. ఇంట్లో వింత నిశ్శబ్దం. తన ఒంటరి జీవితానికి ఇంకో ఒంటరి జీవి తోడు. వేదాంతంతో కూడిన నవ్వు వెలిగింది పెదాల మీద. తనకి తోడు నీడగా జీవితం చివరి వరకు సాగిపోవలసిన వ్యక్తి తనకి దూరమైంది. ఆ బంధం వేరు, ఈ అనుబంధం వేరు. అది ప్రేమ బంధం. విడిపోదని పిచ్చి భ్రాంతిలో పడి కొట్టుకుపోతున్న తరుణంలో నిర్దాక్షిణ్యంగా త్రెంచి కొత్త జీవితంలోకి నెట్టి చేతులు దులుపుకున్న పెద్దరికాన్ని ఎదిరించలేని తనుగానే మిగిలాడు. మరి అమూల్య జీవితం చరమాంకానికి సాగిపోతున్న తనని నీడలా వెంటాడుతున్న జ్ఞాపకం. ఇప్పుడు అమూల్య ఎలా ఉందో, ఆఖరికి వచ్చే ముందు వీడ్కోలు కూడా తీసుకోలేని బలహీనత తనది. తను గుర్రపు బగ్గి ఎక్కి కనుమరుగవుతూ ఉంటే దూరంగా చెరువుగట్టు మీద అమూల్య మంచు బొమ్మల అమూల్య. రోజులు దొర్లుతున్నాయి. సౌజన్యమూర్తి గారు ముందు హాలులో సోఫాలో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతున్నారు. ఆయన మనస్సు పేపర్లో నిలవడం లేదు. కోడలు ప్రమద ఏం చేస్తూ ఉంటుంది? ఎన్నోసార్లు చూశాడు తను. ఆమె ఒంటరిగా తన గదిలో కూర్చొని పుస్తకాలతో కాలక్షేపం చేస్తూ ఉంటుంది. 1-2 సార్లు ఆమె కళ్ళల్లో నీరు ఉబికి రావడం చూశాడు. తనలాగే ఆమె కూడా ఈ ఇంట్లోకి నెట్టివేయబడిందా? తెలీదు. ఆమె చెప్పదు. మెల్లిగా మేడమెట్లు ఎక్కి వెళ్ళాడు. ప్రమద గది తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. మెల్లిగా నెట్టి లోపలికి ప్రవేశించాడు. ప్రమద లేదు. బహుశా బాత్రూంకెళ్ళి ఉండవచ్చు. మంచం మీద సగం చదివి పెట్టిన పుస్తకం. దాన్ని తీసి చూశాడు. అదొక తెలుగు నవల. 4 పేజీలు చదివాడు. ప్రేమికుల మనోదౌర్బల్యానికి దర్పణం పట్టే రసవాహిని అది. పేజీలు తిరగేస్తూ ఉండగా క్రింద పడింది ఓ కవరు. దాన్ని తీసి తెరిచి చూశాడు. అందులో ఓ అందమైన యువకుడి ఫోటో, ఓ ఉత్తరం. ఉత్తరం చదవకూడదు, కానీ చదివాడు మౌనంగా. అది భగ్న ప్రేమకు అద్దం పట్టినట్టుంది. సంగతి అవగతమయ్యింది. ఇంతలో ప్రమద ఎదురుగా ప్రమద ఉంది. తెల్లబోయి అంతలోనే తెప్పరిల్లి, ప్రమద, నువ్వు వంచించబడ్డావా? బావురుమంటూ ఆయన్ని వాటేసుకుంది. మామయ్య అంటూ. క్షణకాలం ఆమె తల నిమురుతూ ఉండిపోయారు సౌజన్యమూర్తి గారు. సౌజన్యమూర్తి గారిలో మెరుపులాంటి ఆలోచన కదలాడింది. తను కొంచెం ముందుకు నడిచి ఆమెను నడిపించాలి. బిగుసుకున్న ఇనప సంకెళ్లను విప్పి స్వేచ్ఛావాయువుల్ని పీల్చుకునేలా చెయ్యాలి. ఈ 50 ఏళ్ల జీవితంలో స్వతంత్రమైన నిర్ణయానికి నాంది పలికాడు. మొట్టమొదటిసారిగా కొడుక్కి సంగతి వివరిస్తూ చాలా కఠినంగానే ఉత్తరం రాశాడు. వెంటనే జవాబు వచ్చింది. తనకు నచ్చిన విధంగా, తను ఆశించినట్టుగా. గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ రాత్రి ఆలోచనలతో ఆయనకి నిద్ర పట్టలేదు. మరో 4 రోజులు దొర్లాయి. ప్రమద ఎవరతను? కోడల్ని సూటిగా ప్రశ్నించారు సౌజన్యమూర్తి గారు. అర్జునపల్లి. తను అమూల్య ప్రేమ బావుటాలు ఎగురవేసిన ఊరు. స్మృతి పథం నుండి తొలగిపోని ఊరు. ఆ జలపాతాలు, ఆ కొండ చర్యలు, ఆ గుట్టలు, ఆ పుట్టలు అన్నీ ఇంకా ఎన్నో. మనస్సు ఎన్నో ఏళ్ళు గతంలోకి పరుగులు తీసింది. తల్లిదండ్రులు లేని తనని నానమ్మ తాతయ్యలు అల్లారు ముద్దుగా పెంచారు. ప్రేమను పంచి ఇచ్చారు. తను పెరుగుతున్నాడు. ఏదో చదువుతున్నాడు. పరీక్షలు, డిగ్రీలు లేని చదువులు. తన 18 ఏళ్ల వయసులో మొట్టమొదటిసారి ప్రపంచాన్ని చూస్తున్న తరుణంలో ఎదురింట్లో తలుక్కున ఓ మెరుపు మెరిసింది. ఆమె అమూల్య. తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని పినతండ్రి ఇంటికి చేరింది. ఇద్దరి జీవిత విధానాలు ఒకటే. తనని చూస్తూ పలకరింపుగా నవ్వేది. తెల్లని పలువరస తలుక్కుమనేది. తన ఆలోచనలు అమూల్య చుట్టూ అల్లుకునేవి. తన మనసు పిచ్చిగా కొట్టుకునేది. అమూల్య తరచూ తమ ఇంటికి వస్తూ ఉండేది. నానమ్మ తాతయ్యలతో మాట్లాడుతుండేది. అమూల్య, నిన్ను ఎవరు చేసుకుంటారో చాలా అదృష్టవంతుడు సుమా అనేవారు వాళ్ళు. ఆ అదృష్టం తనకే కలిగించకూడదు మనసులోనే అనుకునేవాడు తను. పినతల్లి పెట్టే బాధలు చెప్పుకుంటూ ఉండేది అమూల్య. పినతల్లి కట్టి విడిచిన పాత చీరలు ఇస్తూ ఉండేది అమూల్యకి.
వాటినే అపురూపంగా కట్టుకుంటూ ఉండేది అమూల్య. సాయంకాలాలు నీలాటి రేవులలోనూ, ఉదయకాలాలు కొండరాళ్ల మధ్య కూర్చొని గంటలు గంటలు మాట్లాడుకునేవారు తను, అమూల్య. అలా అలా నడిచి వచ్చి చంద్రయ్య పర్ణ కుటీరం చేరుకునేవారు. రండి బాబులు అనేవాడు చంద్రయ్య ఆదరంగా. చంద్రయ్య సంసార బంధాన్ని తెంచుకొని అడవిలో పర్ణ కుటీరం నిర్మించుకొని ఆకులు, అలుములు, దుంపలు, దూలులు తింటూ కాలక్షేపం చేస్తున్నాడు. కుటీరం మధ్య ఓ కృష్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. చుట్టూ నెమళ్ళు, లేళ్ళు సంచరిస్తూ ఉంటాయి. వాటిని చంద్రయ్య పెంచకపోయినా చంద్రయ్యని అవి ప్రేమగా చూస్తూ ఉంటాయి. వీళ్ళిద్దరి ప్రేమ గురించి చంద్రయ్యకి తెలుసు. అమ్మలు, ఈ పిచ్చి మహారాజుని పెళ్లాడి నీ సొంతం చేసుకో అన్నాడు చంద్రయ్య ఒకనాడు. ఆ మాటలో హెచ్చరిక ధ్వనించింది. అమూల్య ఒడిలో తల పెట్టుకొని చుక్కల్ని లెక్కిస్తూ ఏవేవో మాట్లాడుతున్న తనని లాలించి బుజ్జగించి జుట్టులోకి వేళ్లు పోనిచ్చి, అమాయక చక్రవర్తి, ఈ మాయదారి ప్రపంచంలో ఎలా బ్రతుకుతావు అంటూ మందలించేది. ఆ రోజు తనకి అర్థం కాలేదు. 4 ఏండ్లు ప్రేమ సామ్రాజ్యం తనది, అమూల్యది. అమూల్య గ్రహించింది. నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారేమో. ఆ సాయంత్రమే నానమ్మ తాతయ్యల నోటి ద్వారా విన్నాడు ఆ సంగతి. అవాక్కయ్యాడు. నేను, అమూల్య పెదవులు దాటి రాలేదా మాట. అమూల్య, మనం పారిపోదాం అన్నాడు ఓ నిర్ణయానికి వచ్చినట్టు. ఆశ్చర్యంగా చూసింది అమూల్య. నిజం, ఒట్టు, పిరికితనం మాటున దాగిన దృఢత్వం ధ్వనించింది. సౌజ, ఈరోజు ఎక్కడికి వెళ్ళకు, పెళ్లివారొస్తున్నారు నానమ్మ అంది. ఎవరికి? నీకు. ఎవరిని అడిగారు? నోటిలోనే ఆగిపోయింది ఆ మాట. ఇల్లరికం అన్న మాటే కానీ నీకు ఏ ఇబ్బంది ఉండదు. రేపు మేము పోయినా మా ఆత్మలకి శాంతి ఉంటుంది తాతయ్య చెప్పుకుపోతున్నాడు. నోట మాట రాలేదు సౌజన్యమూర్తికి. పెంచి పెద్ద చేశారన్న కృతజ్ఞత ప్రేమానుబంధాన్ని తెంచిపారేసింది. పెద్దరికం గెలిచింది, ప్రేమ ఓడిపోయింది. పర్యవసానం నిశ్చితార్థం. తులలేని సంపదకు తల వంచాడు. డాబు దర్పాలకి ఓటు వేశారు నానమ్మ తాతయ్య. 2 రోజులు ఇల్లు కదలలేదు. 3వ నాడు చంద్రయ్య కుటీరం వైపు నడిచాడు. ఎంత పని చేశావు బాబు, అమ్ములు నీకోసం చూసి చూసి వెళ్ళిపోయింది. బాబు, అమ్ములు మనసు వెన్న. ఎవరైనా మనిషి మీద దెబ్బ తీయొచ్చు కానీ మనసు మీద దెబ్బ తీయకూడదు. సన్నగా చీవాట్లు పెట్టాడు చంద్రయ్య. సిగ్గుతో, పిరికితనంతో, కన్నీటితో తల వంచుకున్నాడు తను. మెల్లిగా ఇంటికి నడిచాడు. దారిలో అమూల్య కన్నీటితో తనని తప్పుకుపోతూ, అమూల్య నన్ను క్షమించు, ఆ మాటని కూడా పిరికితనం కప్పేసింది. వరూధినితో పెళ్ళి, ఇల్లరీకానికి వెళ్ళడం క్షణాలలో జరిగిపోయాయి. అమూల్య రూపం చెరిగిపోని ముద్రలా నిలిచిపోయింది తన మనోఫలకం మీద. ఆమె జ్ఞాపకం తీపి గుర్తుగా మిగిలిపోయింది తన అంతరంగంలో. వరూధినికి కావలసింది భర్త కాదు, భర్త స్థానంలో నిలబడే ఓ బొమ్మ, మొగుడు బొమ్మ. విశృంఖలత, దుస్వేచ్ఛ, అవినీతి ప్రవర్తన గల కూతురి కోసం భర్తను వెతకలేక ఏరి కోరి ఓ మారుమూల పల్లెటూరి నుంచి వెతికి పట్టుకొచ్చింది తనని మీనాక్షిదేవి. తన దురదృష్ట జీవితంలో ఓ చిన్న ఆశాకిరణం తేజ. వాడు తనలా కాకూడదు, చరిత్రను తారుమారు చెయ్యాలి. మామయ్య ఒక్కసారి గతంలో నుంచి ఆలోచనల్లోంచి బయటపడ్డారు సౌజన్యమూర్తి గారు. కూడగట్టుకున్న ధైర్యంతో ప్రమద. ఇదిగో అడ్రస్సు, చిన్న కాగితం అందించింది, అందుకున్నారు. కొన్నాళ్ళు అలా తిరిగి వస్తాను అన్నారు గోడకు చెప్తున్నట్లు. నిర్లక్ష్యంగా తల ఎగరవేసింది వరూధిని. అర్జునపల్లి బయలుదేరారు. దారిలో కనిపించింది చంద్రయ్య పర్ణ కుటీరం. ఇప్పుడు చంద్రయ్య లేడు. అతడు ప్రతిష్ఠించిన కృష్ణ విగ్రహం ఉంది వెలవెలబోతూ. నెమళ్ళున్నాయి, లేళ్లున్నాయి. అడ్రస్సు కనుక్కోవడం కష్టం కాలేదు. రాజయ్య సాదరంగా ఆహ్వానించాడు. అనూహ్యంగా ఎదురు వచ్చిన అమూల్య అప్రతిభుడయ్యాడు. అమూల్య పలకరింపు గొంతులో ఆగిపోయింది. సౌజ, బాగున్నావా? ప్రేమ రంగరించి పోసిన పలకరింపు. తల ఊపాడు. ఎప్పుడు నోరు విప్పాడు తను? మా అబ్బాయి శ్రీహరి పరిచయం చేశాడు రాజయ్య. చాకులా ఉన్నాడు కుర్రాడు, ప్రమదకి తగినవాడు. విషయం వివరించి చెప్పాడు కొంతసేపటికి. నువ్వేనా ఇన్ని మాటలాడుతున్నది అన్నట్లు చూసింది అమూల్య. ఇప్పుడు ప్రమద వచ్చినా నిండు మనసుతో స్వీకరిస్తాం. రాజయ్య నుండి దృఢంగా వచ్చింది ఆ మాట.
సౌజన్యమూర్తి గారి కళ్ళు వెలిగాయి ఆనందంతో. ఆ సాయంత్రం భర్త కొడుకు పొలమెళ్ళిన తర్వాత అంది, సౌజ, నిన్ను గురించి ఆయనకు తెలుసు అని చెప్పింది అమూల్య. రాజయ్య స్టేషన్ వరకు వచ్చాడు. అమూల్య మిమ్మల్ని గురించి చెప్తూ ఉంటుంది. ఒకరు పోగొట్టుకున్న పెన్నిది ఇంకొకరికి దొరకడం అదృష్టం కాదంటారా? నిజమే, మీరు వెళ్ళండి, నేను వెళ్ళొస్తాను అంటూ రైలు ఎక్కాడు సౌజన్యమూర్తి. మీనాక్షిదేవి గారు పోయి నెల దాటిందట. వింత నిశ్శబ్దం ఆవరించి ఉంది. ఇంట్లో కనీసం తనకి తెలియజేయలేదు. తేజ రాలేదట. ఓ ఉత్తరం తెచ్చి అందించింది ప్రమద. తానొక విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని, ఇకపై ఇండియా తిరిగి రానని సారాంశం. మొట్టమొదటిసారిగా మనసు నిండుగా నవ్వారు సౌజన్యమూర్తి గారు. విత్తొకటి వేస్తే మొక్కొకటి మొలుస్తుందా? ప్రమదని పంపించాడు ఆశీర్వదించి. విలయతాండవం చేసింది వరూదిని కోడలేది అని. నేను పంపించాను. ఎక్కడికి? ఆమెకు నచ్చిన చోటుకి, ఆమెను మెచ్చే చోటుకి. మీరెవరు? మానవత్వం ఉన్న మనిషిని. తన జీవితంలో 2 ఘనకార్యాలు సాధించానన్న సంతృప్తి ఆయన అంతరంగంలో చోటు చేసుకుంది. నేను కూడా వెళ్తున్నాను. ఎక్కడికి? అర్థం లేని ప్రశ్న. నేను లేకపోతే మీకు ఈ సంఘంలో స్థానం లేదు. అది పిచ్చి మాట. ఈ సువిశాల విశ్వంలో నాకు కొంత చోటు దొరకకపోదు అంటూ నిర్బంధంగా ఎక్కించిన అంతస్తుల నుండి దిగి ఆత్మాభిమానము అనే ఆస్తితో సాగిపోయారాయన. వరూదిని భర్తగా కాదు, సౌజన్యమూర్తిగా. ఎటు ఎటు? చంద్రయ్య మిగిల్చిన పర్ణ కుటీరం వైపుగా. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.